పుష్ప సినిమాలో పాల ట్యాంకర్ లో ప్రత్యేక అరలు ఏర్పాటు చేసి ఎర్రచందనం అక్రమ రవాణా చేసిన సీన్ గుర్తుంది కదా. సరిగ్గా అదే తరహాలో తెర వెనక సాగిన గోవా మద్యం అక్రమ రవాణా గుట్టును అనంతపురం జిల్లా పోలీసులు రట్టు చేశారు. పైకి చూడ్డానికి సాధారణ లారీలా కనిపిస్తున్న ఆ వాహనంలో క్యాబిన్ వెనుక భాగం అత్యంత చాకచక్యంగా చేసిన రహస్య బాక్సులు పోలీసులు చూసి ఆశ్చర్యపోయారు. తాడిపత్రి పట్టణంలో వెలుగు చూసిన ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది. తాడిపత్రి రైల్వే స్టేషన్ సమీపంలోని ఫ్లైఓవర్ వద్ద ఓ లారీ అనుమానాస్పదంగా నిలిచిందన్న పక్కా సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. వాహనాన్ని పరిశీలించిన సిబ్బందికి మొదట ఎలాంటి అనుమానం కూడా రాలేదు. బట్ లారీ క్యాబిన్ ను నిశితంగా పరిశీలించగా అసలు విషయం బయటపడింది. డ్రైవర్ క్యాబిన్ వెనుక వైపు ఎవరికీ అనుమానం రాకుండా అత్యంత గోప్యంగా ప్రత్యేక అరల్నే తయారు చేశాడు. ఆ సీక్రెట్ బాక్సులు తెరిచి చూడగా లోపల క్యూ కట్టిన గోవా మద్యం బాటిళ్లే దర్శనమిచ్చాయి పోలీసులకు. పోలీసుల తనిఖీలో మొత్తం 400 గోవా మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ స్మగ్లింగ్ ముఠా పోలీసుల నిఘాను తప్పించుకోవడానికి పక్కా ప్లాన్ వేస్తుంది. లారీకి ఒకే నంబర్ ప్లేట్ కాకుండా ఏపీ మరియు కర్ణాటక రిజిస్ట్రేషన్ కు సంబంధించిన 2 వేర్వేరు నెంబర్ ప్లేట్లను ఉపయోగించారు. మహారాష్ట్ర కర్ణాటక సరిహద్దు చెక్ పోస్టుల వద్ద పరిస్థితులను తగినట్లుగా నెంబర్ ప్లేట్లు మారుస్తూ ఎవరికీ దొరకకుండా తాడిపత్రికి చేరేశారు. అయితే పోలీసులు అకస్మాత్తుగా రంగంలోకి దిగడంతో డ్రైవరు, క్లీనరు వాహనాన్ని అక్కడే వదిలి పారిపోయారు. గోవా నుంచి తెచ్చిన ఈ భారీ మద్యం నిల్వలు తాడిపత్రిలో ఎవరి కోసం వచ్చాయి అనే కోణంలో పోలీసులు దర్యాప్తునైతే వేగవంతం చేశారు. ఈ స్మగ్లింగ్ నెట్వర్క్ వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులు ఎవరనే వివరాలపై కూడా ఆరాధిస్తూ ఉన్నారు. లారీతో పాటు మద్యం బాటిళ్లను సీజ్ చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలనైతే గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సరిహద్దులు దాటి వస్తున్న అక్రమ మద్యం రవాణాపై ఉక్కుపాదం మోపుతామని అధికారులు స్పష్టం చేస్తున్నారు.